నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో వైఎస్ షర్మిలకి ఏఐసిసి కీలక పదవిని అప్పచెప్పింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు అనేది జారీ చేసేసారు. సో నిన్న రీసెంట్గా చూసుకుంటే మనం నిన్న గిడుగు రుద్రరాజు కూడా ఈ పదవికి ఏదైతే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఉందో సో దానికి రాజీనామా చేశారు. అండ్ చేసిన 1 డేలోనే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పీసీసీ అధ్యక్ష పదవికి షర్మిల నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనమాట. సో గిడుగు రాజు ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగానే నేను పదవిని వదలనికి రెడీ అయిపోయినా అన్నట్టు అప్పుడు ఒక ప్రకటన కూడా చేశారు. అండ్ ఫైనల్లీ ఈరోజు ఆ డే వచ్చేసింది. సో ఏపీ రాజకీయాలు చూసుకుంటే డైలీ మార్పులు చెందుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టిన షర్మిల అండ్ ఇక్కడ ఏపీ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్కి విలీనం చేసేసింది. విలీనం చేసి ఇక్కడ తెలంగాణ ఎలాంటి ఎలక్షన్స్లో కూడా పోటీ పడలేదు. సో అలాంటి ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో సో తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అండ్ తన పార్టీని ఏదైతే విలీనం చేసిన తర్వాత సో ఏపీలో ఉన్న ఎవరైతే తనకు అపోజిషన్గా ఉండే నేతలు కానీ సో తనకున్న అడ్డంకులు మెల్లమెల్ల క్లియర్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కొడుకు పెళ్లి ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన కీలక నేతలతో కూడా తను వెళ్ళి భేటీ అవ్వడం అండ్ వాళ్ళని భేటీ అవుతూనే రాజకీయాలు మాట్లాడుతూ వస్తుంది అన్నట్టు సమాచారం. ఎందుకంటే బయట వచ్చినాక ప్రెస్ మీట్లో కూడా ఏమని చెప్తారు, ఓన్లీ నేను నా కొడుకుకి సంబంధించిన పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి మాత్రమే వెళ్తున్నాను అండ్ రాజకీయాలు ఎలాంటివి మాట్లాడాలి అన్నట్టు బయట చెప్తారు. కానీ తను వేస్తున్న అడుగులు చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తన పదవికి రాజకీయ ప్రస్థానానికి మెల్లమెల్ల స్టెప్స్ వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం రీసెంట్గా గిడుగు రుద్రరాజు కూడా రాజీనామా చేసిన నెక్స్ట్ డేనే తనకు అంటే ఈరోజు తనకి ఐపీ అధ్యక్షురాలు పదవిగా ఇచ్చేసారనమాట. సో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇప్పుడు అఫీషియల్గా జాయిన్ అయిపోయినాయి. సో ఇలా చూసుకుంటూ పోతే షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర కూడా పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. సో దాని నేపథ్యంలోనే తనకు లైన్ క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ తనకి పైన అసంతృప్తిగా ఉన్న నేతలు కానీ సో తనకి అపోజిషన్గా వచ్చే నేతలు వాళ్ళందరినీ వెళ్ళి ఈ పెళ్లి కార్డ్స్ ఇన్వైట్ చేస్తూ సో అట్లా వాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు ఫైనల్లీ కాంగ్రెస్ తనకు చాలా పెద్ద పదవి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే తెలంగాణలో తను అటు అధికారికంగా కానీ పరోక్షంగా కానీ ఎలా కూడా రాజకీయంలో లేరు, కానీ ఏఐసిసి నుంచి చాలా పెద్ద బాధ్యతలు అప్పగించారని చెప్పుకోవచ్చు. అంటే దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారో సో దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారా లేదా అనేది మెల్ల వేచి చూడాల్సిందే.